ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి మాట 67వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతాను. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మిమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. హల్లెలూయా. భూమి మీద దేవుని యొక్క మార్గము తెలియబడాలన్నా, అన్యజనులందరిలో దేవుని యొక్క రక్షణ తెలియబడాలన్నా, దేవుడు మనల్ని కరుణించి ఆయన మనల్ని ఆశీర్వదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలము ఒక మనిషి మనకు చేసే సహాయము అది కొద్ది సమయం మాత్రమే ఉండవచ్చు, కానీ దేవుడు చూపేటువంటి కృప, దేవుడు చూపేటువంటి కరుణ, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము అది ఎన్నటికి కూడా ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసివేయలేరు. హల్లెలూయా. ఈరోజు మనము దేవా నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయము, ఈ లోకములో మమ్ము ఆశీర్వాదకరముగా నిలవబెట్టుము ప్రభువా, ఈ లోకంలో మమ్ములను దీవెనగా నిలవబెట్టుము ప్రభువా అని మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. భూమి మీద దేవుని యొక్క మార్గము తెలియబడాలన్నా, భూమి మీద అన్యజనులందరిలో దేవుని యొక్క రక్షణ తెలియబడాలన్నా, దేవుడు మనల్ని కరుణించి మనలను ఆశీర్వదించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం. దేవా, భూమి మీద నీ యొక్క మహిమ, అన్యజనులందరిలో నీ యొక్క రక్షణ ప్రభువా కనపరచుమని అడుగుచున్నాను. ఈ ఉదయకాలము ప్రార్థిస్తున్న మా అందరినీ ప్రభువా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపలో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ యొక్క ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయమని అడుగుచున్నాను. తండ్రి, ఎవరైతే బిడ్డలు ప్రభు ప్రతిరోజు ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉంటున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి రోగమును స్వస్థపరచండి, అపవాది క్రియలను లయపరచండి. వారి జీవితంలో గొప్ప దీవెన, మేలు, ఆశీర్వాదములు కలిగించి వారి మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి పొందుకొనిచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.